206 పరుగులు చేజ్ చేస్తున్న ఓపెనర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కానీ తర్వాత ఏం జరిగిందో చూసి స్టేడియం సైతం షాక్ అయింది. ఓవర్ పూర్తయ్యేసరికి ఆట ఆగిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు కూల్గా ఉన్న ఆటగాడు నిప్పులు చెరిగే రియాక్షన్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది, పూర్తి విషయాలు తెలుసుకుందాం పదండి. లక్నో వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్స్ ను చీల్చి చెండాడాడు. 8వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న రవి బిష్ణోయ్ బంతులకు 4 సిక్సర్లు కొట్టి ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఇంత బలంగా ఎదురుదాడి చేస్తున్న అతడిని ఆపడానికి లక్నో కెప్టెన్ ఓ ప్రయోగం చేశాడు. దిగ్వేజ్ సింగ్ రాఠీని అటాక్ లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని అతడు ఒమ్ము చేయలేదు. ఆ ఓవర్లో 3వ బంతికి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అక్కడే అసలు డ్రామా మొదలయ్యింది. అభిషేక్ అవుట్ అయిన వెంటనే దిగ్వేజ్ రెచ్చిపోయి అతి సెలబ్రేషన్ చేశాడు. అభిషేక్ వైపు కోపంగా చూస్తూ తన నోట్బుక్ సెలబ్రేషన్ చేశాడు. దీంతో అభిషేక్ డక్అవుట్ కు వెళ్లిపోయే లోపు మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేజ్ సింగ్ ను నిలదీశాడు. ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చారు. మాటల యుద్ధం మొదలైంది. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకుని గొడవను ఆపారు. కాగా ఇప్పటికే దిగ్వేజ్ సింగ్ రాఠీపై ఈ సీజన్లో బీసీసీఐ ఇప్పటికే 2 సార్లు శిక్షలు విధించింది. ఒకసారి 25% మ్యాచ్ ఫీజు, మరోసారి 50% మ్యాచ్ ఫీజు కోత విధించింది. సో ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? అభిషేక్ స్పందన సరి అయినదేనా లేక దిగ్వేజ్ సింగ్ సెలబ్రేషన్ అతి అయ్యిందా? కింద కామెంట్స్ లో చెప్పండి.